శ్రీ చక్రేశ్వర ఆలయ హుండీ లెక్కింపు 2.82 లక్షల ఆదాయం. బోధన్పట్నంలోని శ్రీ చక్రేశ్వర శివాలయంలో 3 నెలలకు సంబంధించిన హుండీల లెక్కింపు కార్యక్రమం బుధవారం నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తుల విరాళాలు అధికంగా సమకూరిన నేపథ్యంలో హుండీలకు అధికారుల సమక్షంలో తెరిచి లెక్కించారు. మొత్తం 2,82,950 రూపాయల నగదు ఆదాయం వచ్చినట్లు దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ లెక్కింపును ఇన్స్పెక్టర్ కమల పర్యవేక్షణలో పారదర్శకంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, హనుమాన్ దీక్ష స్వాములు తదితర ప్రముఖులు పాల్గొని సహకరించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి రాములు, వీడీసీ అధ్యక్షులు గంగాధర్ పట్వారి, ఆలయ ప్రధాన అర్చకులు గణేష్ మహారాజ్, అర్చకులు మహేష్ పాఠక్, సిబ్బంది సుధాకర్, చంద్రకళ, పుష్ప తదితరులు పాల్గొన్నారు. సమకూరిన నిధులను ఆలయ అభివృద్ధి, పూజా కార్యక్రమాల నిర్వహణకు వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. हरियम समर्पयामि, उठे आचमन समर्पयामि, शुद्धास्नान समर्पयामि, छे योषोत्पन्न मात्र चिंता आपो चिंता जह शुद्धास्नान समर्पयामि, शुद्धास पंचाम प्रकृतिलीनस्य परस्महेश्वरस्य अन्नपूर्णां वास्मै रक्ते स्वस्वादेवतां देवः वेदोक्तमन्त्रपुष्पादिं समर्पयामि आत्मरक्षणस्कारान् समर्पयामि मध्याह्नपूजने भगवान् श्री चक्रेश्वरार्पणमस्तु। శివాయ. ఈరోజు శ్రీ చక్రేశ్వర శివ మందిరు యొక్క హుండీ విప్పగా సుమారు 3 నెలల యొక్క హుండీ విప్పగా రూపాయలు 2,82,950 రూపాయలు వచ్చినది. మహారాత్రి శివరాత్రి జాతర కలుపుకొని. ఓం నమ శివాయ. బోధన్పట్నంలోని శ్రీ ఏకచక్రేశ్వర శివ మందిరంలో ఈరోజు హుండీలు విప్పడం జరిగింది. హుండీల పర్యవేక్షణకు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ కమల గారు ఇచ్చేశారు. వారి ఆధ్వర్యంలో లెక్కింపు చేయడం జరిగింది. సుమారుగా 3 నెలల హుండీ, ఇందులో శివరాత్రి కూడా కలిసి వచ్చింది. హుండీలు విప్పగా 2,82,950 రూపాయల ఆదాయం వచ్చింది. భక్తులు సమర్పించిన కానుకలు లెక్కించడం జరిగింది. ఈరోజు వీటిని అన్నింటినీ కూడా దేవాలయ అభివృద్ధికి ఉపయోగిస్తాము. ఓం నమ శివాయ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.